சத்திய வேதம் பக்தரின் கீதம் சுத்தர்கள் போகும் பாதையின் தீபம் ఉత్తమ మార్గం కాటు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో హృదయ అంతరంగం నుంచి ఉదయకాల సమయంలో మీకు వందనాలండి. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 27వ వాక్యాన్ని చదువుకుని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చున్నట్టుగా నేను మీకు అనుగ్రహించుట లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. ప్రియమని దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసయ్య తన శిష్యులతో మాట్లాడినటువంటి చివరి రోజులలో ఇది ఒక మాట. ఆయన సమాధానాన్ని గురించి శిష్యులతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, 2 సమాధానాలను గురించి చెప్తున్నాడు. లోకమిచ్చు సమాధానం, ప్రభు అయిన యేసయ్య యొక్క సమాధానం. దేవుని బిడ్డలారా, లోకమిచ్చు సమాధానాన్ని మనం చూసినట్లయితే అది నిరంతరమైనది కాదు. ఈనాటికి సమాధానం కొరకు అనేక మంది లోకానుచారమైనటువంటి పాప కార్యాలను వెతికి సమాధానం కొరకు వెళ్ళేది మనం చూస్తున్నాం. చివరికి ఆ పాపపు అలవాట్లు వాళ్ళని ఎక్కడికి నడిపిస్తుంది అంటే మరణమునకు, నాశనమునకు, నష్టమునకు, అసమాధానమునకు నడిపిస్తుంది. కానీ ప్రభు అయిన యేసు యొక్క సమాధానాన్ని చూసినట్లయితే అది నిరంతరమైనది, నిత్యమైనది, ఆశీర్వాదమైనది, మనశ్శాంతి కలిగినటువంటి సమాధానం, తృప్తికరమైనటువంటి సమాధానం. అవునండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసయ్య సమాధానాన్ని ఇచ్చే దేవుడుగా ఉంటున్నాడు. యేషయ ప్రవక్త గ్రంథం 9వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదివినట్లయితే ఆయనకు పేరే సమాధాన ప్రభు అని బైబిల్ చెప్తుంది. ఉదయకాల సమయంలో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ హృదయంలో సమాధానం లేదా? మీ హృదయంలో శాంతి లేకుండా, నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, అయ్యో నేను ఎక్కడికి వెళితే నాకు సమాధానం దొరుకును, నేను ఎక్కడికి వెళితే నాకు సమాధానం దొరుకును, అయ్యో నేనేం చేసేదేనే తెలియలేదే అని అల్లాడుతున్నారా, బాధపడుతున్నారా? భయపడకండి. ఈ దేవుని వాక్యం మిమ్మల్ని ఎదిగి వస్తున్నది. ఆయన తన సమాధానంతో మిమ్మల్ని నింపే దేవుడుగా ఉంటున్నాడు. ఆయన సమాధానంతో మిమ్మల్ని నింపే దేవుడుగా ఆయన ఉంటున్నాడు. ఆయన సమాధానాన్ని ఉదయకాల సమయంలో మీకు ఇస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చోలిపోవద్దు. దేవుని సముఖాన్ని వెతుకము, ఆయన యొక్క సమాధానంతో మిమ్మల్ని నింపుతాడు. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి. మహోన్నతమైన ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నాతో కూడా చేరి ప్రార్థన చేసేటువంటి నా ప్రియ సహోదర సహోదరుల కొరకు ప్రార్థన చేస్తున్నా. నాయనా, లోకమిచ్చు సమాధానం కాదు, మీ యొక్క పరలోక సమాధానంతో వీళ్ళను నింపండి. మీ యొక్క రక్తపోట్ల వీళ్ళను దాచుకోండి. మీ కృప కనికరం వీళ్ళ పని దిగివచ్చును గాక. వీళ్ళని ఆశీర్వదించండి, అవసరతలు సంధించండి, రక్తపోట్ల దాచుకోండి. నాయనా, ఏ పరిస్థితులైతే వీళ్ళ సమాధానాలను చెడుపుతున్నదో, ఏ పరిస్థితులైతే వీళ్ళ యొక్క సమాధానాన్ని వీళ్ళ నుంచి తొలగిస్తున్నదో, అటువంటి పరిస్థితులు వీళ్ళ నుంచి నిర్మూలించండి. నాయన, మీ యొక్క పరలోక సమాధానంతో వీళ్ళను నింపండి. సర్వశక్తిమంతుడా, నీతిశూరుడా, ఉదయసూరుడా, ఓ కృపామయుడా, ప్రభువా, ఇప్పుడే మీ యొక్క సమాధానంతో మీ బిడ్డల్ని కూడా నింపండి. మీరే సమాధానం యొక్క కర్త. మీ యొక్క సమాధానంతో మీ బిడ్డల్ని, మీ బిడ్డల కుటుంబాన్ని, మీ బిడ్డల ఉద్యోగాల్ని ఆశీర్వదించి హెచ్చించండి. సాక్ష్యంగా నిలపండి, ముందు మాదిరిగా నిలపండి. మహిమ, ఘనత, స్తుతి మీకే. యేసయ్య నామములో వేడుకుంటున్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ గుడ్ డే.